పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరొక శుక్రవారం మనకు ప్రభు ప్రసాదించినందులకై స్తోత్రం చెల్లిస్తూ కల్వరి గిరి వైపు సిలువ వైపు చూస్తూ ఆయన ఆశ్రయం కోరుతూ మహిమ ఘనత మహారాజా నీకే అని పలికి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. महिमा घनता महाराजा नीके, महिमा घनता महाराजा नीके, महिमा घनता महाराजा नीके, महिमा घनता महाराजा नीके, स्तुतियु ఘనము పరిశుద్ధుడా నీకే, స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కారుని జపమాలను స్పాన్సర్ చేసినటువంటి కుటుంబ ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించి ప్రార్థిస్తాం. పూదోట బాలశౌరయ్య రాజలత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూదోట సందీప్ పుట్టినరోజు సందర్భంగా దేవుడి నిండుగా దీవించాలని మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి పూదోట సందీప్, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. ప్రశాంత్, శ్రీలత కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అనౌకికి దైవ జ్ఞానము, ప్రశాంతికి మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు కుటుంబ సభ్యులు. అలాగే టి విజయపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు, అభినవ్, కుమార్ రెడ్డి, అనురాగ్ రెడ్డి క్రీస్తురాజుల యుఎస్ఏలో మంచి ఉద్యోగం స్థిరపడాలని, జీవితాన్ని దేవుడు దీవించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు గోప అర్లారెడ్డి మరియు రాణి. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా కరుణామూర్తి యేసు ప్రభు దగ్గర అర్పించి ప్రార్థన చేసుకుందాం. రండి మనమందరం కలిసి మహారాజు, ఆరాధనకు అర్హుడు, మహిమా ఘనత అవన్నిటికీ అర్హుడైన దేవుణ్ణి ఆరాధించి కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృత్యు చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. సిలువ క్రింద నిలబడిన తల్లి మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 5:11. కానీ నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు, నిరతము సంతోషముతో గానము చేయుదురు. ఎవరికి ఆనందం? నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు, నిరతము సంతోషముతో గానము చేయుదురు. లార్డ్, those who search you and seek for your sanctuary, they will receive joy, and in that joy they cannot just stop, they will sing songs for you. Psalm 5:11. మొదటి గుర్తులో హెబ్రేయులకు రాసిన లేఖ 10:7లో, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇచ్చటకు వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు పరిచర్య ప్రారంభములో పలికిన మాట ప్రతిరోజు లేవగానే మనం చెప్పవలసిన దేవుని మాట. ఇదిగో దేవా, నీ చిత్తము మాత్రమే మా ఇంటిలో, మా పరిచర్యలో, మా పిల్లలలో జరుగునుగాక అని ప్రార్థించుటకు మీ అందరినీ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. పిల్లలను అర్పించండి, కుటుంబంలో దైవ చిత్తం నెరవేరాలని ప్రార్థించండి. చిత్తము తప్ప ఏది నా జీవితంలో జరగకూడదని అర్పించే వాళ్ళకి ఈ పాట. హీబ్రూ చాప్టర్ 10:7. Lord, here I come to do thy will. Every day this should be our prayer. Lord, accept thy will. Nothing should happen to me, my family, my children, like that. You pray. యోహాను 5:30లో కూడా, అంతట నేను చేయజాలను ఆయన చెప్పినట్లు ఆ తీర్పు చేయద్దను. ఏలయన నేను నా ఇష్టానుసారం కాక నన్ను పంపిన వాని చిత్తము ప్రకారమే చేయగోరేదను. I came to do the one who called me to do his will. పాడదమా ప్రియమైన సహోదరి సహోదరులారా? నా చూపు తలంపులెల్లా నీవు చూపే బాటలోనే, నా మాటలు క్రియలెల్లా నీ చిత్తం చేయుటలోనే. నిన్ను ఆశ్రయించువారు నీలో ఆనందం కనుగొనాలి. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా
ఘనత మహారాజా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే నా చూపు తలంపులెల్లా నీవు చూపే బాటలోనే నా చూపు తలంపులెల్లా నీవు చూపే బాటలోనే నా మాటలు క్రియలెల్లా నీ చిత్తం చేయుటలోనే నా మాటలు క్రియలెల్లా నీ చిత్తం చేయుటలోనే మహిమా ఘనత మహారాజా నీకే మహిమా ఘనత మహారాజా నీకే మహిమా ఘనత మహారాజా నీకే మహిమా ఘనత మహారాజా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దావీదు మధ్యలో దేవుని చాలా దుఃఖపెట్టి ఏడ్పించాడు కావున పాపములు పడిపోయాడు కావున తన జీవితంలో ఇంకా ఒకసారి దేవునికి దుఃఖం కలిగించకూడదని రాసినటువంటి ఒక మాటలాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం చదవబోయేది.
కీర్తన 139:24 నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపింపు. తమిళం బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో, ఇఫ్ ఐ హ్యావ్ హర్ట్ యూ బై డూయింగ్ ఎనీథింగ్ దట్స్ అగేన్స్ట్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను దుఃఖపెట్టి ఉంటే నన్ను క్షమించు, నాలో ఏదైనా చెడ్డదున్నదేమో నాకు తెలియచేయమయ్యా అని ఏడుస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని దుఃఖపెట్టకూడదు. నన్ను రాజుగా మార్చాడు, గొర్రెల కాపరిని. రుణపడి రుణంను తీర్చటానికి రాసిన కీర్తన అని అనిపిస్తుంది. Psalm 139:24. David made a mistake, you know that. It hurt God. And he himself was hurt because he hurt God. And so he said, Lord, I don't want to hurt you anymore. Psalm 139:24. If there is anything wicked inside me that hurts you, please tell me and lead me into everlasting life. Amen. At least from now, let me not hurt you. That's the meaning of that. ఇప్పుడైనా, ఈ రోజు నుండైనా నిన్ను దుఃఖపెట్టే ఏదైనా ఉంటే చెప్పి, నిన్ను దుఃఖపెట్టకుండా సంతోషపెట్టే కుటుంబముగా మా కుటుంబంను మార్చుమని మనం చేసే వ్యక్తిగత కీర్తన పాట పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మనస్సును నొప్పించే ఏదైనా నాలో ఉంటే సరిదిద్దుము. ఆమేన్. నాలో చెడ్డదేమైనా ఉన్నచో సరి చెయ్యు. ఆమేన్. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. నీ మనసు నొప్పించేదేదైనా నాలో ఉంటే సరిదిద్దుము. నీ మనసు నొప్పించేదేదైనా నాలో ఉంటే సరిదిద్దుము. నాలో చెడ్డ ఏమైనా ఉన్నచో సరి చేయుము. నాలో చెడ్డ ఏమైనా ఉన్నచో సరి చేయుము. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే.
స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. ప్రభువా, ఈ మనసును నొప్పించి ఈటతో బల్లముతో పొడిచిన రోజులు చాలు. ఈ శుక్రవారమైనా నీ ప్రేమను అర్థం చేసుకొని సరిదిద్దుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక 2 సంవత్సరాలు ఆ దెబ్బకే మనమందరం కూడా నలిగిపోయాం, కదలింపబడ్డాం. 2 సంవత్సరాలే రిమోట్ కంట్రోల్ దేవుని చేతిలో ఉన్నదని దేవుడు మహమ్మారి ద్వారా మనకు నేర్పించాడు. అలాంటి ఒక మాటను ఇప్పుడు నేను చదవబోతున్నాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. అతడు మీకు అణుకువను నేర్పెను, మిమ్ము మొదట ఆకలితో బాధించి అట్టు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించాడు. నరుడు కేవలం భోజనము వలననే జీవింపజాలడనియు తెలియచేయుటకే అతడు అట్లు చేశాడు. 2 years we suffered with the pandemic. The remote control is in his hands. 2 years we could not just stand. You can imagine. Deuteronomy chapter 2 verse 3. The Lord wanted to teach each one of us a beautiful, wonderful lesson. One side he made them to suffer with hunger. Later he opened heaven and provided manna to tell them man cannot live by bread alone, but by every word and every control that God has got. దేవుడు మాత్రం ఒక్క నిమిషం నిద్రపోతే అయిపోయింది పని. అందుకే ఆయన పేరే నిద్రపోడు, కునుకు తీయడు. He will never sleep, he will never slumber. అందుకే 500 దాటి మనం ముందుకు సాగుతూ ఉన్న 25,000 సంఖ్యకు సబ్స్క్రైబర్స్ని దేవుడు దయచేశాడు. నీ వాక్యే జీవాహారం, మమ్ము జీవింపచేసే జీవాహారం. ఒక్క మాట పలుకయ్యా, స్వస్థత జరుగునయ్యా అని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. గాడ్ ఈస్ కాలింగ్ us to understand that we are in supernatural providence of God. ఆయన లేకుండా ఒక్క నిమిషం మనం బ్రతకలేం. నిన్ను ఆశ్రయం కోరువారు
నీలో ఆనందం కనుగొనాలి. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. నీ వాక్య జీవాహారం మమ్ము జీవింపచేసే జీవాహారం. నీ వాక్య జీవాహారం మమ్ము జీవింపచేసే జీవాహారం. ఒక్క మాట పలుకు చాలు స్వస్థత జరుగునయ్యా. ఒక్క మాట పలుకు చాలు స్వస్థత జరుగునయ్యా. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. చేతులెత్తి ప్రతిరోజు వింటున్న వాక్కు మనకు ఆహారముగా మారునుగాక. ఆమేన్. ఒక్కొక్క మాటలో స్వస్థత ప్రతి ఒక్కరికి గుర్తులలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24/7 DMI గ్రూప్కి చెందినటువంటి ప్రతి బిడ్డ మీరు ఎల్లప్పుడూ 24/7 దేవుని ఆశ్రయమును కోరుతున్నారు. కావున దేవుడు మీకు ఆనందముగా మారాలని, దేవుని యొక్క నెమ్మది శాంతి సమాధానం మీకు కలగాలని ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. 24/7 DMI గ్రూప్, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గాడ్స్ బ్లెస్సింగ్ as you seek him all the time 24/7. మే గాడ్ బ్లెస్ యూ. ఆ వాగ్దానములు ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని ఓదారుస్తుందని, బలపరుస్తుందని, నడిపిస్తుందని నమ్ముచున్నాను. ఎవ్రీడే ప్రామిస్ దట్ ఈస్ కమింగ్ టు యూ ఎర్లీ మార్నింగ్. I believe you are building your life on that and then God will bless you for it. చాలా మందిని గ్రూప్లో చేర్చండి, ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. 4వ గుర్తు 119వ కీర్తన 93వ వచనం, నేను నీ ఉపదేశములను ఎన్నడూ విస్మరింపను అని చెప్తున్నాడు. నేను మీ ఉపదేశములను ఎన్నడూ విస్మరింపను. లార్డ్, I will never leave away the instruction that you give to me. Psalm 119:93 says. కీర్తన 119:47 వచనం, నీ ఆజ్ఞలు నాకు ఆనందమును వసగును, అవి నాకు ప్రీతి పాత్రములు. Psalm 119:47, your commandments give me joy, Lord, and they are a great desire for me to meditate on them. ప్రభువా, క్షణమైనా నిన్ను మరువనయ్యా. కారణం, నీవు చేసిన మేలులు అనేకమైనది. ఈ శుక్రవారం దివ్య సప్రసాద ఆరాధనలో కల్వరిగిరి వైపు చూస్తూ ప్రభుత్వం చెప్తామా, క్షణమైనా నిన్ను మరువను, ఏనాడు నిన్ను విడువను, నీ అందే నాకు ఆనందం, నీ అందే నాకు నెమ్మది. ఈ వారంలో ఎవరెవరైతే పెళ్లి వార్షికోత్సవాన్ని కొనియాడారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ వారంలో ఎవరెవరైతే బర్త్డే కొనియాడారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్షణమైనా మరువను, ఏనాడు విడువను, నీవే నా ఆనందం, నీలోనే నా నెమ్మది. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా
పరిశుద్ధుడా నీకే. క్షణమైనా నిన్ను మరువన్, ఏనాడు నిన్ను విడువన్. క్షణమైన నిన్ను మరువన్, ఏనాడు నిన్ను విడువన్. నీయందే నాకు ఆనందం, నీయందే నాకు నెమ్మది. నీయందే నాకు ఆనందం, నీయందే నాకు నెమ్మది. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. క్షణమైనా నిన్ను మరువక, ఏనాడు నిన్ను విడువక, నీ అంది ఆనందమును కనుగొనే భాగ్యం కావాలని ఈ వారంలో పెళ్లి వార్షికోత్సవాన్ని కొనియాడినటువంటి రాజు మరియు సౌజన్య వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కావున వారిలో ఒకరు ఈ టైంలో ఈ గుర్తును చెప్పి ప్రభువునకు వాళ్ళ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని అర్పించి ప్రార్థిస్తారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు వడకం చివరి రోజు ఈరోజు ప్రజలు ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్నారు. వారికి ఏదైతే మేము చేయలేకపోయామో అవన్నీ దేవుడు ఈ చివరి రోజు చేసి వాళ్ళను సంతోషముతో ఆనందముతో ఇంటికి పంపాలని ప్రత్యేకం ప్రార్థించుకోండి. వాట్ ఎవర్ వీ కుడ్ నాట్ డూ విత్ అ హ్యూమన్ ఫ్రైలిటీ, మే ద లార్డ్ బ్లెస్ ఆల్ దోస్ హు హ్యావ్ కమ్ ఫర్ ద తెలుగు రెట్రీట్.
And as they are finishing the retreat today and going, may they see the presence of God going ahead of them. Amen. Please pray for them. ముఖ్యమైన ప్రకటన అండి, ఆరోగ్య మాతను ప్రేమించేవాళ్ళు, అమ్మ మరియ తల్లిని ప్రేమించేవాళ్ళు, వెలాంకని మాతను ప్రేమించే వాళ్ళకు శుభవార్త. వచ్చే సోమవారం నుండి అనగా 29వ తారీఖు నుండి ప్రతిరోజు 6:30 పూజలో, ప్రతిరోజు 3 గంటల ఆరాధనలో మరియ తల్లికి నవదిన ప్రార్థనలు చేయబోతున్నాం. దయచేసి మీరు ఫోన్ చేస్తూ కనుక్కోండి. మీకోసం ప్రత్యేకంగా అమ్మ మరియ తల్లి ద్వారా మేము ప్రార్థన చేద్దాం. From this coming Monday 29th, we are going to have novena to asking for the intercession of Our Lady of Good Health Velankani. If you love her, you can offer your Holy Mass from Monday morning 6:30. For 9 days there will be novena. Please join us and offer your intentions during the Holy Mass and 3 o'clock program. We will be praying through Our Lady of Good Health, for miracles to happen. అద్భుతాలు జరగాలని, ఆశీర్వాదం కలగాలని, స్వస్థత కలగాలని 9 రోజుల నవదిన ప్రార్థనకు సిద్ధపడండి. కాంటాక్ట్ చేయండి ఆ నంబర్లో. చివరి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 6వ అధ్యాయం 37వ వచనం మంచి మాట ఇది. చివరిగా ముగించే మునుపు ప్రజలు వడక ముగించుకొని వెళ్ళటానికి ముందు మంచి మాట. నా తండ్రి నాకు ఒసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, వాణిని నేను ఎన్నడూ త్రోసివేయను. John 6:37, those whom my Father gives me, they will come to me, and I will never drive them away empty-handed. దేవుడు ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదు, చేతుల నిండా హృదయం నిండా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. అది మీలో, ఈ గుర్తులో పాల్గొంటున్న వాళ్ళ మీద, యూట్యూబ్లో చూడబోతున్న వారి మీద, వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీద, మనందరి జీవితంలో జరుగునుగాక. ఆమేన్. కన్నీళ్లు చూస్తావయ్యా, కన్నీళ్లు తుడుస్తావయ్యా, నీ వద్దకు వచ్చే వారిని ఏనాడు త్రోసివేయవయ్యా. ఈరోజు లిరిక్లో నీ యొద్ద వచ్చే వారికి అని ఉంటుంది, కరెక్ట్ చేసుకోండి. నీ యొద్ద వచ్చే వారికి, వారిని అని పాడాలి. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? చివరి గుర్తు దివేశ ప్రసాద ఆరాధనతో ఈ శుక్రవారం చక్కగా మనందరినీ ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. దీవించమని ప్రార్థిస్తాం. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. నీ రక్షణం కోరువారు నెమ్మది శాంతి పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. నీ యొద్ద వచ్చే వారిని
ఏనాడు త్రోసివేయవు. నీ యొద్ద వచ్చే వారిని ఏనాడు త్రోసివేయవు. కన్నీలు చూస్తావయ్యా, కన్నీలు తుడుస్తావయ్యా. కన్నీళ్ళు చూస్తావయ్యా, కన్నీళ్ళు తుడుస్తావయ్యా. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. స్తుతియు ఘనము పరిశుద్ధుడా నీకే. ఇది చివరిగా కమలములో పాడి పరిశుద్ధుడా నీకే. உம்மை நாடி தேடும் மனிதர் உம்மில் மகிழ்ந்து களிகூரட்டும். உம்மை நாடி தேடும் மனிதர் உம்மில் மகிழ்ந்து களிகூரட்டும். உந்தன் மீட்பில் நாட்டம் கொள்வோ, மன அமைதி இன்றே பெறட்டும். உந்தன் மீட்பில் நாட்டம் கொள்வோ, மன அமைதி என்று பெறட்டும். తెలుగులో పాడదాం. మహిమా ఘనత మహారాజా నీకే. మహిమా ఘనత మహారాజా నీకే. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. స్తుతియు ఘనత పరిశుద్ధుడా నీకేనయ్యా. చివరి గుర్తును ప్రభునకు అర్పించి అందరూ యేసు రెక్కల క్రింద రావాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను
సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పోగొట్టుకున్నటువంటి పేపర్ ఏదో పోగొట్టుకున్నారు, కనిపించట్లేదు. అది త్వరలోనే ప్రభు మీకు తిరిగి చూపించబోతున్నాడు. Thank you, Lord. ఒక వ్యక్తికి ఇంట్రెస్టింగ్గా నగ ఆర్నమెంట్ గిఫ్ట్గా రాబోతున్నది. ఎట్లా వస్తుందో తెలియదు. దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. అషరిత, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను దీవిస్తున్నాడు. రాబర్ట్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి కంటి నిండా కన్నీలే, ముఖమంతా వాసిపోయింది. అట్లా అలాంటి వేదనతో దుఃఖముతో ఉన్న నీకు సడన్గా ఊరట్టలాగా అనిపిస్తుంది. ఒళ్ళంతా చల్లగా మారిపోయింది. ఇంతకుముందు వేడిగా అట్లా అనిపించేది. ఇప్పుడు చల్లని దేవుని హస్తము ద్వారా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఇదిగో దివ్య సప్రసాద ఆరాధనలో చివరి ఆశీర్వాదంలో కొరకై సిద్ధపడదాం, మోకరిస్తాం, ప్రార్థిస్తాం. ప్రభు ఆశ్రయ కోరి వారికి ఆనందమిచ్చే దేవుడు, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ. ఈ శుక్రవారం దైవ సన్నిధిలో గడిపిన మిమ్మలను 3 గంటల ప్రాంతంలో ప్రవహించిన యేసు రక్తం కోటలో మరుగుపరచి స్వస్థపరచి త్వరలోని గొప్ప సాక్ష్యములు మీ ఇంటిలో వినబడినట్టు దీవించునుగాక. May the Lord whom you search for sanctuary, may you find joy, peace and all that is needed in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. నిన్ను ఆశ్రయం కోరువారు నీలో ఆనందం కనుగొనాలి. నీ రక్షణ కోరువారు నెమ్మది శాంతి నేడే పొందాలి. మహిమా ఘనత మహారాజా నీకే, మహిమా ఘనత మహారాజా నీకే, స్తుతియు ఘనమో పరిశుద్ధుడా 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 నీకే. God bless you.